వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. అప్పుడు కొండా సురేఖ, వాసిరెడ్డి పద్మ, ఇప్పుడు ఓ రోజా అండ్ శ్యామల, వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి బాధితులే అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే లేటెస్ట్ గా రోజా గురించి, శ్యామల గురించి ఆ పార్టీలో సీరియస్ గా చర్చ జరుగుతోంది. ఏంటంటే కొన్ని కారణాల కేంద్రంగా వాళ్ళిద్దరూ ఏదో ఒక విధానంలో కాంట్రవర్సీలో ఉంటా ఉన్నారు. అందుకని అటు రోజాను అంటే ఇటు శ్యామల ఇద్దరిని కూడా ఆ పార్టీ పక్కన పెట్టింది అన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో వాళ్ళ పార్టీ కోసం సరే శ్యామల అంటే ఇటీవల ఎంట్రీ ఇచ్చారు. బట్ ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయం అయినా అనేక రకాలుగా అటు కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అయినా, కూటమి శ్రేణులకు టార్గెట్ అయినా, బట్ శ్యామల మాత్రం అంతే పార్టీ వాయిస్ని వినిపించే ప్రయత్నం చేశారు. ఏదో ఒక రూపంలో ఆ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేసే ప్రయత్నం చేశారు. ఇక రోజా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అలాంటి వాళ్ళిద్దరిని పూర్తిగా పక్కన పెట్టారన్న ప్రచారం జరుగుతోంది ఇప్పుడు పార్టీలో. మరోవైపు చూసినట్లయితే అందుకే ఒక కంపారిజన్ ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా సరే పూర్తిగా వాడుకుని ఆ తర్వాత పక్కన పెడతారు. చాలా మంది నేతలను ఆయన అలాగ చేశారు, చాలా మంది నేతలు. అయితే అలాంటి వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి బండారాన్ని ఎన్నోసార్లు బయట పెట్టే ప్రయత్నం చేశారు. కానీ మహిళా నేతలు, అలాంటి మహిళా నేతలను కూడా జగన్మోహన్ రెడ్డి అవసరానికి మాత్రమే వాళ్ళని పార్టీ కోసం ఉపయోగించుకుంటారు. తన వాయిస్ ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఆ స్థాయిలో ఆయన కోసం పూర్తి స్థాయిలో రోడ్డెక్కే ప్రయత్నం చేస్తారు. అంతేకాదు జగన్మోహన్ స్కిన్ సేవ్ చేయడం కోసం వీళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. ఒక రోజానే మనం చూసాం చాలా సార్లు. అలాంటి నేతలు ఇప్పుడు ఎలాగైతే రోజా శ్యామల ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు బలవుతున్న వాళ్ళు, వైసీపీ ట్రాప్ లో పడుతున్న వాళ్ళు, అలాగే అటు మనం చూస్తే పాత రోజుల్లో అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. గతంలో మనం చూసినట్లయితే కొండా సురేఖ, నేను టైటిల్లో పెట్టినట్టు ఒక కొండా సురేఖ, ఒక వాసిరెడ్డి పద్మ. ఎందుకన్నానంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి పార్టీలో ఉన్నారు వీళ్ళు. కొండా సురేఖ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి తన పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచింది ఎవరంటే కొండా సురేఖ. అప్పటికి ఇంకా జగన్మోహన్ రెడ్డి పార్టీని కూడా అనౌన్స్ చేయాల. ఆ రోజు మంత్రిగా ఉన్నారు ఆవిడ యోసే క్యాబినెట్ లో. అయినా సరే తన మంత్రి పదవిని వదులుకొని ఆవిడ బయటికి రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కోసం. ఆ రోజు కొండా సురేఖ ఉన్నంత ఒక మాస్ ఫాలోయింగ్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉండేది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ వైఎస్ విగ్రహం పెట్టినా ఈమెయిల్ అన్వీల్ చేయాల్సిందే, అంత సాలిడ్ పర్సనాలిటీ. అలాంటి ఆవిడ జగన్మోహన్ జైల్లో ఉన్నప్పుడు ఆవిడ అనేక రకాలుగా హ్యూమిలేషన్ గురి చేసి, ఇబ్బంది పెట్టి, ఆమె ఇబ్బంది పడేలాగా చేసి ఆయన పార్టీలోంచి బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు. వీళ్ళ మాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డి కూడా కొండా సురేఖ బయటికి వెళ్తుంటే సైలెంట్ గా ఉండిపోయినారు. కొండా సురేఖ, కొండా మురళి మనం చూసిన ఒక మానుకోట ఇష్యూ అప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వెళ్తే దాన్ని నిరసిస్తూ హరీష్ రావు లాంటి వాళ్ళు ఆ రోజు ధర్నాలు చేస్తూ ఉంటే ఈవిడ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రని అడ్డుకున్నందుకు ఈవిడ సూసైడ్ అటెంప్ట్ చేసే ప్రయత్నం చేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి కోసం ఒక వేరు సైనికురాల్లో ఆ రోజు పనిచేయడం జరిగింది కొండా సురేఖ. ఒక ఎస్సెట్ ఆవిడ వైఎస్ఆర్సీపీకి. ఈవిడ కానీ మరో వ్యక్తి మంత్రి పదవి వదులుకొని వచ్చిన పిల్లి సుభాష్ కానీ, మీరు తెలంగాణ నుంచి కోమటిరెడ్డి ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డిని వ్యతిరేకిస్తూ బయట రావడం జరిగింది మంత్రి పదవిని వదులుకొని. ఆయన తెలంగాణ కోసం ఆ పని చేస్తే ఈవిడ జగన్మోహన్ రెడ్డి కోసం ఆ పని చేసి వార్తల్లోకి ఎక్కారు. అలాంటి వ్యక్తిని ఎవరైనా బయటికి పంపించుకుంటారా? ఏమన్నా మాట్లాడా వచ్చినా, ఏమన్నా భేదాభిప్రాయాలు వచ్చినా కన్విన్స్ చేసుకొని ఉంచుకుంటారు. కానీ అలాంటి ఆవిడని బయటికి పంపించే ప్రయత్నం చేశారు జగన్మోహన్. తను తరిమేశారు అసలు పూర్తిగా. డబ్బుల పరంగా, కెరీర్ పరంగా అన్ని విధాలా లాస్ అయ్యారు ఆవిడ వైఎస్ఆర్సీపీ కారణంగా. ఆవిడని చూసాం. అంటే అవసరానికి మాత్రమే ఆవిడని వాడుకొని తర్వాత బయటకు పడేయడం జరిగింది. తర్వాత ఒక వాసిరెడ్డి పద్మ, ఆవిడ గురించి నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నాను అంటే, వాసిరెడ్డి పద్మకు ఒక క్రెడిబిలిటీ ఉంది. వాయిస్ విషయంలో కావచ్చు, తన వాయిస్ అంత స్థాయిలో జనానికి రీచ్ ఉండేది. అంత డేర్గా ఏ ఇష్యూ మీదైనా మాట్లాడగలదు. ముందుగా ఆమె ప్రజారాజ్యం నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆవిడ ఆ రోజు అప్పుడు ఆవిడకి ప్రజారాజ్యం నుంచి పోటీ చేయడానికి ఆఫర్ వచ్చినా తన భర్త కోసం ఆవిడ టికెట్ అడగడం జరిగింది, వెస్లీ కోసం. బట్ ఆ దిశగా ఆ రోజు అంత యాక్సెప్టెన్స్ రాలేదు ఆయనకి. అలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి, చిరంజీవి పార్టీకి ఒక పెద్ద ఎసెట్ ఎవరంటే వాసిరెడ్డి పద్మనే. మంచి వాయిస్ ఆవిడది. ఆ రోజున ఒక శోభారాలు లాంటి వాళ్ళని మహిళా అధ్యక్షులుగా తీసుకొచ్చి పెట్టినా వాసిరెడ్డి పద్మకున్న సబ్జెక్ట్ కానీ, ఆవిడ వాయిస్ కానీ, కాంకరెంట్గా కొన్ని ఇష్యూలను హైలైట్ చేసే తీరు కానీ చాలా అద్భుతమనే చెప్పాలి. నిజంగా ప్రజారాజ్యంలో ఉన్న మహిళా నేతలే తక్కువ మంది, అందులో బిగ్ ఎసెట్ ఎవరు ఆ పార్టీ కంటే వాసిరెడ్డి పద్మనే. అందుకే చిరంజీవుడు కూడా ఆవిడ మీద అదే స్థాయిలో ఫోకస్ పెట్టేవాళ్ళు. అలాంటి వాసిరెడ్డి పద్మ కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత చిరంజీవి ప్రజారాజ్యాన్ని తీసుకొచ్చి ఈవిడ వైఎస్ఆర్సీపీ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. అలా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నా సరే పార్టీ వాయిస్ అంతే వినిపిస్తా వచ్చారు. షర్మిల పాదయాత్ర చేస్తుంటే ఈవిడ కూడా పాదయాత్ర చేశారు షర్మిలతో పాటు. 3500 కిలోమీటర్లు ఈవిడ షర్మిలతో పాటు తిరగడం జరిగింది. అయినా సరే 2014 ఎన్నికల్లో ఆవిడకి టికెట్ లేదు. అయినా సరే ఆ పార్టీని అంటుపెట్టుకునే ఉన్నారు. 19 ఎన్నికల్లో టికెట్ అడిగారు ఆవిడ, అయినా టికెట్ ఇవ్వలేదు. పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం వాసిరెడ్డి పద్మ చాలా
చాలా మాట్లాడారు. ఒకరోజు చంద్రబాబు నాయుడిని పట్టుకుని ఎంత మాట పడితే అంత మాట అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అది కూడా ఆమె ప్రొవోక్ చేసి మరీ చంద్రబాబు నాయుడిని తిట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అంటే ఆ స్థాయిలో. సో అలా ఆవిడ నిజంగా మంచి సబ్జెక్ట్ కోసం వాడుకోవచ్చు వాసిరెడ్డి పద్మని, కానీ అలాగే చంద్రబాబు నాయుడు తిడతానికి కూడా ఆమె ఉపయోగించేవాళ్ళు. ఇదే 2019 వచ్చిన తర్వాత లాస్ట్ లో ఆవిడకే పదవి ఇవ్వలేదప్పుడు లాస్ట్ లో ఇంకా 1 year ఉందనగా ఆవిడకి మహిళా అధ్యక్షురాలు చైర్పర్సన్ పదవి ఇవ్వడం జరిగింది. ఆ మహిళా చైర్పర్సన్ ఏదైతే ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గా ఇవ్వడం జరిగింది. ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. మొన్న ఎప్పుడైతే అధికారాన్ని ఆ పార్టీ కోల్పోయిందో కనీసం పాపం 4 రోజులు కూడా ఆవిడ పార్టీలో ఉండలేకపోయింది. బయటకు వచ్చేసి ఈరోజు జగన్మోహన్ చేసిన అరాచకాలను విడమర్చి జనాలకు చెప్తా ఉన్నారు. లైక్ ఒక పోతులు సునీత టీడీపీ ఎమ్మెల్సీ ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి కోసం పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర తనకు ఆ స్థానం లేక అవమానపడి పార్టీ నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది నేతలు ఉన్నారు. వాళ్ళు పార్టీ నుంచి వెళ్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కూర్చోబెట్టుకొని కన్విన్స్ చేసి అసలు ఎందుకు వెళ్తున్నారు, వెళ్ళడానికి కారణం ఏంటి, పార్టీ కోసం మీకు ఇంత పార్టీ కోసం మీరు కష్టపడ్డారు, నేను ఇదిగో ఈ హామీ ఇస్తున్నాను, ఏ రోజు కూడా వాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడు. అలా వాడుకొని పార్టీ కోసం వాళ్ళని వదిలేస్తారు. ఎప్పుడు ఇది ఉంది వైఎస్ఆర్సీపీలో, ఎస్పెషల్లీ మహిళా నేతల విషయంలో. వేరే మీరు చూడండి, పార్టీ కోసం ఎవరైతే గట్టిగా మాట్లాడతారో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న నేతలు అలాంటి వాళ్ళు మాత్రమే పార్టీలోంచి ఎగ్జిట్ అవుతూ ఉంటారు, బయటకు వెళ్తూ ఉంటారు. పార్టీలో ఎన్ని ఇష్యూస్ వచ్చినా సైలెంట్ గా ఉంటారో అలాంటి మహిళా నేతలు స్టిల్ పార్టీలోనే ఉంటారు. మీరు చూస్తే ఒక సుచరిత కావచ్చు, ఒక వనిత కావచ్చు, ఒక పుష్పశ్రీవాణి లాంటి వాళ్ళు కావచ్చు, ఒక విశ్వేశ్వర కళావతి కావచ్చు, వీళ్ళెవరు కూడా పార్టీలోంచి బయటకు వెళ్ళలేదు. వీళ్ళు ఇప్పటికీ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. ఇక ఈ రోజు రోజా అదేవిధంగా భానుప్రకాష్ మాట్లాడుతున్న విధానం కావచ్చు, కాన్స్టిట్యున్సీలో ఆమెకి అక్కడ పూర్తి స్థాయిలో ఎంట్రీ లేని విధానం కావచ్చు. సో ఇలాంటి విషయాల్లో విజయ్తో కంపేర్ చేస్తూ ఆమె పదే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిన విషయాల్లో రోజా మీద చాలా నెగిటివిటీ ఏర్పడింది ఆ పార్టీలో. ఆవిడ తీసి పక్కన పెట్టండి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి నేతలు చాలా మంది. ఇటీవల మీరు చూస్తే ఆవిడకి అంత స్పేస్ లేదు పార్టీలో. మరోవైపు శ్యామల ఏదో హడావిడి చేసి స్పోక్స్ పర్సన్ అవుదామని హడావిడి చేశారు, ఏదో కొన్ని డ్రామాలు స్కిట్లతో హడావిడి చేసినా ఆవిడ పార్టీ అంతగా ఓన్ చేసుకోలేదు. కానీ బట్ సోషల్ మీడియాలో కొన్ని ఇష్యూలను ఆవిడ అట్లాగే హైలైట్ చేస్తూ వచ్చింది. కానీ ఈ రోజు కారణాలు ఏవైనా ఆవిడని పూర్తిగా పార్టీ పక్కన పెట్టే ప్రయత్నం చేసింది. అంటే చూడండి, అవసరమైనప్పుడు వాళ్ళని వాడుకుంటారు, అవసరం లేనప్పుడు పక్కన పెడతారు. వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ బాధితులే. సో అందుకే ఆ పార్టీలోకి వెళ్లే మహిళా నేతలు కానీ మిగతా నేతలు కానీ ఇట్లా జగన్మోహన్ రెడ్డి చెప్తేనో లేకపోతే ఆ పార్టీ నేతలు వాళ్ళని ప్రవోక్ చేస్తేనో మాట్లాడి అనవసరమైన వివాదాల్లో ఇరుక్కుంటే తర్వాత ఆ పార్టీ నుంచి సేవ్ చేసే వాళ్ళు కూడా ఎవరో ఉండరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.